సత్యమైన క్రైస్తవ సహవాసమునకు విలువనిచ్చుట. అనేక విషయములలో మానవుడు అభివృద్ధి చెందినప్పటికీ ప్రపంచమంతటా మానవ సంబంధములు అనేక సమస్యలు కలిగి ఉన్నవి. వ్యాపార సంస్థలు మరియు వర్తకులు వారి పనివారి మధ్య ఐక్యత కొరకు చాలా ఎక్కువ డబ్బు ఖర్చు చేయుచున్నారు. మారుమనసు పొందని స్వార్థపరులైన అన్యజనులు ఒకరితో ఒకరు ఐక్యత లేని ఎడల మనము అర్థము చేసుకొనవచ్చును. కానీ నూతన జన్మ పొంది మరియు క్రీస్తునందు నూతన సృష్టిగా ఉన్న వారిలో అటువంటి సమస్యలు ఉండుట నిశ్చయముగా అసాధ్యము. ఒక వ్యక్తి జీవితమునకు మరియు పరిచర్యకు దేవుడే సర్వము అయినప్పుడు ఇతరులను ఆటంకపరిచే చిన్న సమస్యలకు అవకాశము ఉండదు. కానీ ప్రపంచమంతటా క్రైస్తవులు ఒకరితో ఒకరు పోట్లాడుచు మరియు తగులాడుదురనుటకు సాక్ష్యము అవసరము లేదు. ఇది ఎంతో బాధాకరము. చాలా మంది తమ తోటి క్రైస్తవులతో కనీసము మాట్లాడరు. కొంతమంది వేరే క్రైస్తవుల ఎదుట నిలబడలేరు. విశ్వాసులుగా నటించే వారిని బట్టి లోకములో దేవుని నామమునకు అవమానము కలుగుచున్నది. ఒకరి ఎడల ఒకరికి ఉన్న మిక్కుటమైన ప్రేమను బట్టియే వారు తన శిష్యులని లోకము గుర్తించునని యేసుప్రభువు చెప్పెను. క్రీస్తు శకము మొదటి 2 శతాబ్దములలో ఇది పూర్తిగా నెరవేరినదని సామాన్యముగా చెప్పవచ్చును. లోకము క్రైస్తవులను చూచి ఆశ్చర్యపడి ఇలాగూ అనుకొనిరి, చూడుడి, క్రైస్తవులు ఒకరినొకరు ఎంతగా ప్రేమించుచున్నారో. ఈరోజు కథ వేరుగా ఉన్నది. లోకము ఇలాగూ చెప్పుచున్నది, చూడుడి, క్రైస్తవులు ఒకరినొకరు ఎంతగా ద్వేషించుచున్నారో. సంబంధాలు నిజముగా చాలా ముఖ్యమైనవి. బహుమానములు, వరములు, పద్ధతులు, విధానములు మరియు ఆర్థిక పరిస్థితులు మొదలగునవన్నీ ఒకరి ఎడల ఒకరికి ఉన్న సంబంధము తర్వాత వచ్చును. సంఘ సభ్యుల మధ్య నిజమైన క్రైస్తవ సహవాసము ఉన్నప్పుడే దేవుని ఉద్దేశము ప్రకారము అది లోకమునకు వెలుగుగా ఉండగలదు. అదే విధముగా ఒక విశ్వాసి కూడా తన తోటి క్రైస్తవులతో ఇట్టి ప్రేమ నియమముతో జీవించినప్పుడు అతడు ఇతరులకు జీవమిచ్చే పరిచర్య చేయగలడు. ఇతర విశ్వాసులతో సహవాసము చేయలేని ఏ క్రైస్తవుడు కూడా దేవునితో సహవాసము చేయలేడని బైబిల్లో చాలా స్పష్టముగా మరియు అనేక సార్లు చెప్పబడినది. నీ సహవిశ్వాసితో నీవు ప్రేమతో నడవని ఎడల నీవు దేవునితో నడవలేవు. ప్రభు అయిన యేసు చనిపోయిన సిలువకు 2 కమ్మిలు ఉన్నవి. ఒకటి నిలువు కమ్మి, మరి ఒకటి అడ్డకమ్మి. ప్రభు అయిన యేసు మానవునికి మరియు దేవునికి మధ్య సమాధానం తెచ్చుటకు మాత్రమే కాక మానవునికి మరియు మానవునికి మధ్య సమాధానము తెచ్చుటకు కూడా వచ్చెను. నిలువుగాను మరియు అడ్డముగాను ఉన్న సంబంధములు 2 కలిసి వెళ్ళును. ఒక దానిని విడిచినట్లయితే ఇంకొకటి ఉండదు. అపోస్తలుడైన యోహాను ప్రేమ యొక్క విషయములలో కొన్ని కఠినమైన మాటలు కలిగి ఉన్నాడు. నిజముగా మార్పు చెందిన వ్యక్తి తన తోటి క్రైస్తవుడిని ప్రేమించుట ఆరంభించును. ఒక వ్యక్తిలో ఇటువంటి ప్రేమ లేని ఎడల అప్పుడది నిజమైన మార్పు కాదనియు మరియు నిత్య మరణమునకు వెళ్ళుచున్నాడనియు చెప్పుచున్నది. 1 యోహాను 3:14 గమనించండి. ఒక వ్యక్తి దేవుని విషయంలో ఎక్కడ ఉన్నాడని తెలుసుకొనుటకు సరి అయిన సిద్ధాంతము కలిగి ఉండటం మాత్రమే అపోస్తలులు చూడలేదు. అదే పత్రికలో యోహాను ఇలాగూ చెప్పుచున్నాడు, ఒకడు దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుణ్ణి ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును. గమనించండి, అతనికి తగినటువంటి పేరు విశ్వాసి కాదు, కానీ అబద్ధికుడు. మరియు యోహాను చెప్పినటువంటి తర్కము తిరుగులేనటువంటిది. సహోదరుని చూచెదము కానీ దేవుని చూడలేము అని చెప్పుచున్నాడు. నీవు చూచిన వానిని ప్రేమించలేనప్పుడు చూడని వానిని ప్రేమించుట అసాధ్యము. 1 యోహాను 4:20 గమనించండి. ఇప్పుడు దీనిని అనేక మంది విశ్వాసుల అనుభవంతో పోల్చి చూడండి. ప్రియమైన స్నేహితులారా, ఈ సందేశములు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అనేకులకు షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయములను కామెంట్ రూపంలో మాతో పంచుకొనండి.